యురేకా అంతా తెలిసిపోయింది. అటు జగనాలు ఇటు కేసీఆర్ వారం రోజులకెళ్ళి బరబరా తలకాయ గోక్కుంటున్నా తెలియని ముచ్చట నాకు ఎరకైంది. 2 కళ్ళ చంద్రాలు 2 దిక్కుల ఎట్లా పాస్ అయిందో నాకు నిన్న ఒకరు చెప్పిండ్రు. ఆ రహస్యం మీకు కూడా తెలవాలనా? అయితే ఇనుండ్రి. హైదరాబాదు దాని చుట్టుపక్కల కలిపి సైకిల్ పార్టీ 9 సీట్లు గెలిచింది, అవునా కాదా? అగో మరి తెలంగాణలో మొత్తం గెలవంది, మరి గిక్కడ 9 సీట్లు ఎట్లా వచ్చినాయి అనుకుంటుర్రా? ఉన్న బలం అంతా పువ్వు గుర్తు, చేయి గుర్తు, పతంగి గుర్తులకే ఉండే. గెలిస్తే గాల్లే గెలవాలి, మరి ఈ పచ్చపాటోళ్ళకు గిన్ని సీట్లు ఎట్లా వచ్చినాయి అని అనుమానం వస్తుంది కదా. అయితే ఈ గెలుసుడానికి అసలు కథ ఏందో ఇప్పుడు చెప్తాం, జర చెవులు దగ్గర పెట్టుకొని నుండ్రి. ఇగో ఈ 2 కారట్ ముక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎలక్షన్ కారట్లు. వీటిలలో ఒకటి హైదరాబాద్ ది, ఇంకొకటి తూర్పు గోదావరి జిల్లాది. చిత్రం ఏంటంటే ఇంట్లో ఊర్ల పేర్లు వేరువేరుగున్నా గానీ పోటు వాళ్ళు ఉన్న మనిషి అయితే ఒక్కడే. కావాలంటే ఇగో ఇంకా మంచిగా చూపిస్తాం చూడుండ్రి. పేర్లు కూడా అచ్చం ఒక్క తీరుగానే ఉన్నాయి. దుర్గా ప్రసాద్ అని కనబడ్డదా ఈయన చరిత్ర? ఈయనకి ఇక్కడ ఓటున్నది, సీమాంధ్రలో ఇంకో ఓటున్నది. ఓరక్క ఈ పోరాడు 2 ఓట్లు ఏం చేసుకుంటాడు అనుకుంటుర్రా? ఈడొక్కడే కాదు, ఇట్లా 6 లక్షల మంది డూప్లికేట్ గాళ్ళు ఉన్నారట. వీళ్ళంతా ఇక్కడో ఓటు అక్కడో ఓటు గుద్దిండ్రట. ఒక్కనాడే ఉంటేనేమో బాగానే ఉండే, కానీ మన కాడ ఒక నాడాయే, వాళ్ళ కాడ ఇంకో నాడాయే. అందుకే వీళ్ళు 2 జాగాలలో ఓటేసిండ్రు. అయితే ఇదంతా పచ్చతమ్ములే వేసిండ్రని అనుకుంటున్నారు కారు పార్టోళ్ళు. ఒక్క కూకట్పల్లిలోనే 1,00,000 మందికి ఇట్లా 2 దిక్కుల ఓట్లు ఉన్నోళ్ళు ఉన్నారట. ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్రోలను తెలుగుదేశం లీడర్లు లైన్లకు తీసుకొచ్చి ఆన్లైన్ లో పేర్లు రాయించి ఓట్లు ఇచ్చిన తర్వాత దగ్గరుండి ఓట్లు వేపించే ఏర్పాటు చేసిండ్రట. గంతేకాదు ఊర్లలకు కూడా పంపి అక్కడ కూడా సైకిల్ కే గుర్తిచ్చిండ్రని చెప్పుకుంటుండ్రు. ఇక గట్ల చేసిండు కాబట్టే చంద్రాలు ఈ ఎలక్షన్ లో 2 దిక్కుల పాస్ అయిందని ఆయన పక్క పాటోళ్ళు గరం అవుతుండ్రులా. హైదరాబాద్ లో ఉన్న 74 లక్షల ఓట్లు 3 నెలలనే 80 లక్షలు అయినాయట.